హెల్త్ న్యూస్ మీకోసం. ఇవాళ మనలో చాలా మంది యాంటీబయోటిక్ మందుల్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. చిన్న చిన్న అనారోగ్యాలకు సైతం డాక్టర్ రాసిచ్చిన చీటీ లేకుండానే సొంతంగా మందులు కొనుగోలు చేసి వాడేస్తున్నారు. యాంటీబయోటిక్ మందుల్ని ఎలా పడితే అలా వాడేస్తూ ఉండటంతో బ్యాక్టీరియా వాటికి నిరోధకతను సంతరించుకుంటున్నాయి, మొండిగా మారుతున్నాయి. అయితే ఈ పరిణామానికి నొప్పి నివారణే మందులు కూడా ఆజ్యం పోస్తున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఐబుప్రోఫెన్, అసిటోమినోఫెన్ వంటి నొప్పి నివారణలు నిశ్శబ్దంగా దీనికి దోహదం చేస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబయోటిక్ మందులతో పాటు నొప్పి నివారణలను కూడా తీసుకుంటున్నప్పుడు మరింత ఎక్కువగా యాంటీబయోటిక్ నిరోధకతకు దారితీస్తూ ఉండటం గమనార్హం. పేగు, మూత్రకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఈకోలి బ్యాక్టీరియా సిప్రోఫ్లాక్సిన్ అనే యాంటీబయోటిక్, అలాగే యాంటీబయోటిక్ కాని మందుల మధ్య చర్యలను పరిశోధకులు ఈ అధ్యయనంలో నిశితంగా విశ్లేషించారు. యాంటీబయోటిక్ మందు ఒకటే వాడటంతో పోలిస్తే ఐబుప్రోఫెన్, అసిటోమినోఫెన్ మందులను కలిపి ఇచ్చినప్పుడు బ్యాక్టీరియాలో మరింత ఎక్కువగా జన్యు మార్పులు తలెత్తినట్లు తేలింది. ఇవి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందటానికి, యాంటీబయోటిక్ మందును తట్టుకోవటానికి దోహదం చేస్తున్నాయి. బ్యాక్టీరియా సిప్రోఫ్లాక్సిన్కే కాకుండా ఇతర రకాల యాంటీబయోటిక్ మందులను తట్టుకునేలా రూపొందడము ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన దానికన్నా యాంటీబయోటిక్ నిరోధకత ఇంకా సంక్లిష్టమైందని ఇది తెలియజేస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.